పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి దేశమంతా అయోమయం అయిపోతోంది. ఈ మధ్యతరగతి పేదల మీద ఒక పెనుభారం మోపబడింది. మరి ఈ పెట్రోల్ డీజిల్ ధరలు కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే పెంచిందా? కేంద్ర ప్రభుత్వం వల్లనే ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారా? మనకు ఒక లీటర్ ధర 115 రూపాయలు ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో ఒక లీటర్ పెట్రోల్ ధర 115 రూపాయలు ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే 115 రూపాయలలో కేవలం కేంద్ర ప్రభుత్వం మొత్తం దోసుకొని తింటా ఉంది. 115 రూపాయలు డైరెక్ట్ పెట్రోల్ లీటర్ పెట్రోల్ 115 రూపాయలకు అమ్ముకొని 115 రూపాయలు కేంద్రం జేబులోకి పోతుంది అని అనుకునే అమాయకులు కూడా ఉన్నారు. కానీ అరే మీరు అమాయకులు, మీరు అట్లా భ్రమలో బ్రతకండి. అసలు వాస్తవాలు వేరే. 115 రూపాయలలో అసలు పెట్రోల్ ధర కేవలం ఒక 60 రూపాయలు ఏమో ఉంటుంది. 50 రూపాయలు, 50 నుండి 60 మధ్యలో ఉంటుంది. మిగిలిన డబ్బులు సగము కేంద్రం జేబులోకి పోతున్నాయి, సగము రాష్ట్ర ప్రభుత్వం జేబులోకి పోతున్నాయని రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పిండ్రు. కావాలంటే మీరే ఇనుండ్రి. ఇవాళ 105 రూపాయలు ఉన్న పెట్రోల్ ధర మొత్తం రవాణా ఛార్జీలతో సహా కలిపితే 40 రూపాయలు. కానీ ఇలా కేసీఆర్ నరేంద్ర మోడీ కలిసి వసూలు చేస్తున్న పన్ను 32 రూపాయలు కేసీఆర్ కొల్లగొడితే 33 రూపాయలు నరేంద్ర మోడీ కొల్లగొడుతుడు. ఇవాళ 105 రూపాయల పన్నుల రూపంలో 65 రూపాయలు కేసీఆర్ నరేంద్ర మోడీ కలిసి మనల్ని దోసుకుంటుంటే దీన్ని దోపిడీ అనాలనా, వీళ్ళని దోపిడీ దొంగల్ని అనాలా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట. ఒక రేవంత్ రెడ్డి అయినా మళ్ళా సీతకు అసలు ఏం తగ్గకుండా ఆమె చెప్పిన మాట కూడా ఇన్నుండ్రి. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు చూస్తే సామాన్యులు బతికే అటువంటి పరిస్థితి లేదు. ఈరోజు పెట్రోల్ డీజిల్ అయ్యే ఖర్చు 30 రూపాయలు. కానీ స్టేట్ ట్యాక్స్ కానీ సెంట్రల్ ట్యాక్స్ కానీ డీలర్ ఛార్జ్ అనే పేరుతోటి దాదాపుగా 60 రూపాయలు అదనపు భారం ప్రజలపై మోపి ఈరోజు కరోనా కష్టకాలం ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి రాయితీలు కానీ ఎలాంటి రూపాయి సాయం కానీ నిత్యావసర వస్తువులు కానీ ఇవ్వనటువంటి ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీలకు మాత్రం లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చి వాళ్ళని బాగు చేస్తా ఉన్నారు. ఇది సీతక్క చెప్పిన మాట. దొంగలు దోపిడీదారులని వీళ్ళందరూ మాట్లాడినారు. ఈ ప్రభుత్వం వీళ్ళు కాకపోతే ఒక చిన్న విషయం ఏంటంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు, గంతే తేడా. వీళ్ళు చెప్పిన మాటలే రాష్ట్ర ప్రభుత్వం జేబులోకి పోతున్నాయి, సగం కేంద్ర ప్రభుత్వం జేబులోకి పోతున్నాయి, వీళ్ళు దొంగలు దోపిడీదారులు జనాలను దోసుక తింటారని వీళ్ళు చెప్పిండ్రు. కానీ ఎప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిండ్రు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చింది ఎవరు? వీళ్ళే. మరి ఇప్పుడు దొంగలు ఎవరు అనేది జనాలు చెప్పాలి, ఇప్పుడు దోసుకుంటుంది ఎవరు అనేది జనాలు చెప్పాలి. దీనికి కౌంటర్గా వాస్తవానికి నిజానిజాలని మాట్లాడుతూ నిన్న హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసి ఒక రిలీజ్ చేసిండు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా హరీష్ రావు గారు రాసిన దాంట్లో ఉంటాయి, చాలా స్పష్టంగా మీరు చూడొచ్చు. ఇప్పుడు కరెంటు వాల్యూ, ఇప్పుడు వ్యాటు యొక్క పర్సంటేజ్ ఎంత ఉంది చూడండి, 35.20% వ్యాట్ పెట్రోల్ మీద, 1 లీటర్ పెట్రోల్ మీద తెలంగాణ ప్రభుత్వం విధిస్తున్నది. అంటే మనకు కనిపిస్తున్న 115 రూపాయలు కేవలం కేంద్ర ప్రభుత్వం విధించింది కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎట్లనో ఏం జరుగుతుందో చెప్తా. డీజిల్ మీద 27% వ్యాటు, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ఇది రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న అదనపు పన్ను. అసలు పెట్రోల్ ధర, అసలు కథ వేరే ఉంటుంది, అసలు డీజిల్ ధర వేరే ఉంటుంది. ఎట్లా వేరే ఉంటుందో, మనకు ఒక లీటర్ పెట్రోల్ ధర ఇప్పుడు 115, 1 లీటర్ ధర 115, 1 లీటర్ ధర, 1 లీటర్ పెట్రోల్ ధర. మరి ఇందులో ఏమేమి ఉంటుంది కథ అంటే ఒకసారి చూద్దాం. అసలు క్రూడ్ ఆయిల్ ధర ఉంటుంది, అసలు క్రూడ్ ఆయిల్ ధర, మళ్ళా కేంద్రం యొక్క ఎక్సైజ్ డ్యూటీ, కేంద్రం యొక్క ట్యాక్స్ ఉంటుంది. ఇక్కడ డీలర్ ఛార్జ్ ఉంటుంది, అది కొంత 3 రూపాయలు 4 రూపాయలు ఉంటుంది, అదేం పెద్దగా ఉండదు. డీలర్ ఛార్జ్ ఉంటుంది. ఈ 115 రూపాయలలో డీలర్ ఛార్జ్ ఉంటుంది. అంటే మీకు ఒక చిన్న క్యాలిక్యులేషన్ వేసి ఇప్పుడు చూపెడతా, చాలా స్పష్టంగా మీరు చూడండి. అసలు దీని ధర ఒక 56 రూపాయలు ఉందనుకోండి, కేంద్రానికి వెళ్తుంది ఎంత? 30. డీలర్ ఛార్జీలు ఎంత ఉంటాయి? ఒక 3 రూపాయలు ఉంటాయి. ఇది అసలు ధర. మరి అసలు మనకు 1 లీటర్ మనం కొంటుంది ఎంత? 56 రూపాయలకు మనం కొంటున్నాం. 1 లీటరు అసలు కేంద్ర ప్రభుత్వం కొంటుంది. క్రూడ్ ఆయిల్ 1 లీటర్కు కొనేది పెట్రోలు 56 రూపాయలకు. 56 రూపాయలకు కొంటే
దానికి అదనంగా కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న ఎక్సైజ్ ప్లస్ సెస్ ఎంత 30 రూపీస్ ఇక్కడ యాడ్ అయింది. మళ్ళీ డీలర్ వేసింది ఎంత, డీలర్ ఛార్జెస్ 30. అరే మరి 56 ప్లస్ 30 ప్లస్ 3 ఇవంతా కలిపినా కూడా ఎంత కావాలి మనకు, 89 రూపాయలు కావాలి. ఇదంతా కలిపితే ఈ మొత్తం ఎంత కావాలి, 89 రూపాయలు కావాలి. మరి మనం చెల్లిస్తుంది ఎంత, 115 రూపాయలు. అరే నువ్వు సింహాద్రి మరి కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్ళే ట్యాక్స్ చెప్పినావు, డీలర్కి వెళ్ళే ఛార్జీ చెప్పినావు, అసలు కేంద్ర ప్రభుత్వం కొంటున్న పెట్రోలు లీటర్ క్రూడ్ ఆయిల్ ధర చెప్పినావు. మరి ఇంత బాగానే చెప్పినావు, అంత కలిపితే 89 రూపాయలు అవుతుంది, కానీ మనం చెల్లిస్తుంది మాత్రం 115 లీటర్కు. మరి మిగిలిన 26 రూపాయలు ఏడిగిపోతున్నాయి, మరి మిగిలిన 26 రూపాయలు ఏడిగిపోతున్నాయి అనే ప్రశ్న మీకు వస్తుంది. ఆ మిగిలిన 26 స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటున్న వ్యాట్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్ ఎంత, వ్యాటు 1, 2, 3 రూపాయల కాదు, 35% వ్యాట్ విధిస్తుంది, 35%. మరి ఇప్పుడు 89 రూపాయలు అసలు మొత్తం అక్కడికించాలి రాష్ట్రం దగ్గరికి వచ్చేసరికి పెట్రోల్ లీటర్ ధర ఉంది. రాష్ట్ర ప్రభుత్వం విధించిన వ్యాటు వల్ల ఇంకా 26 రూపాయలు అదనంగా ప్రజలు చెల్లించాల్సి వస్తుంది. ఇది యాక్చువల్ ట్రూత్, ఇది అసలైన నిజం. ఒక అంజాద లెక్క మీకు చెప్తున్నా ఇక్కడ. సరే ఆ లెక్కల్లో పర్సెంటేజ్ లోపాలు ఉండొచ్చు వాటెవర్, బట్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విధానం మీకు చెప్తున్నాం. అయితే ఇప్పుడు 35% వ్యాట్ విధించడం వల్ల ప్రజలకు ఎంత నష్టం జరుగుతుంది, ఎట్లా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని ఒక విషయం చెప్తా. ఇప్పుడు ఈ 30 ఇప్పుడు ఇంక్రీజ్ అయినందుకు కేంద్ర ప్రభుత్వం 30 రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని పెంచుకుంది, ఎక్సైజ్ డ్యూటీని 30 రూపాయలకి ఇంక్రీజ్ చేసుకుంది. 30 రూపాయలకి ఇంక్రీజ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతుంది అంటే ఈ వ్యాట్ పెరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ని ఎట్లా విధిస్తూ ఉంది రాష్ట్ర ప్రజల మీద, పెట్రోల్ ఈ యొక్క డీజిల్ ధరల మీద అంటే, కేంద్ర ప్రభుత్వం ఏదైతే తన యొక్క ఎక్సైజ్ డ్యూటీని పెంచుతుందో ఆటోమేటిక్గా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా, రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణ, కేరళ కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, నాట్ ఆల్ ఓవర్ ఇండియా అన్ని రాష్ట్రాలు అదే విధంగా లేవు, కొన్ని ఫిక్స్డ్ ట్యాక్స్ను కూడా పెట్టుకున్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లీటర్ మీద ఫిక్స్డ్ పెంచుకునేవి కూడా ఉన్నాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే ఈ యొక్క యాడ్ వాలరమ్ని నడిపిస్తూ ఉంది. ఎట్లా, పర్సెంటేజ్ ఇక్కడ ట్యాక్స్ పెరిగినప్పుడల్లా, పర్సెంటేజ్ పెరిగినప్పుడల్లా ఇక్కడ ట్యాక్స్ పెరుగుతుంది ఆటోమేటిక్గా. అంటే కేంద్ర ప్రభుత్వం 30 రూపాయలు పెంచుకుందనుకో, ఆటోమేటిక్గా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యాట్ పెరుగుతుంది. కేంద్రము 40కి పెంచిందనుకో, రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యాటింగ్ కాస్త పెరుగుతుంది. ఇది ఒక ట్రిక్. జనాలకి ఇది తెలియకుండా జనాలను ఈజీగా బురిడి కొట్టిస్తారు. అయితే ఇప్పుడు అసలు హరీష్ రావు రాసిన లేఖ, హరీష్ రావు వాదన ఏంది, ఈ 35% వ్యాట్ వల్ల జనాలకు అదనంగా పడుతున్న భారం ఎంత, 26 రూపాయలు. క్లారిటీ ఉంది కదా. అసలు ధరనేమో అంటే కేంద్రం అదనంగా వేసుకున్న ఛార్జీలతోటి, డీలర్కి వెళ్ళే కమిషన్లతోటి అంత కలుపుకొని ఒక లీటర్కి అయ్యేది ఇంత అయితే, అది రాష్ట్ర ప్రభుత్వంకి వచ్చిన తర్వాత, రాష్ట్రానికి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం విధించిన వ్యాట్ వల్ల మళ్ళీ అదనంగా పెరిగింది ఎంత, 26. అంటే టోటల్ మళ్ళీ అప్పుడు ఏమైపోతుంది, జనాలకు 115 అవుతుంది. ఇప్పుడు కేవలం కేంద్రం మీద గగ్గోలు పెట్టే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తగ్గించలేని స్థితిలో ఉందా, తగ్గించలేని పరిస్థితి, తగ్గించడానికి అవకాశాలు, పరిస్థితులు లేవా అంటే ఆబ్వియస్గా ఉన్నాయి. వ్యాట్ తగ్గించుకోవచ్చు. ఈ వ్యాట్ను విధించింది ఎవరు, 35%. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఈ వ్యాట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం నిజం కాదా? ప్రజల మీద వ్యాట్ అనేది అదనంగా ఇంకాస్త భారంగా ఉన్నది నిజం కాదా? ఇప్పుడు ఒక విషయాన్ని చెప్తా, ఒక క్లారిఫికేషన్ మీకు, ఒక చిన్న క్లారిటీ ఇచ్చేస్తా. రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, దేశంలోని అందరి ప్రజలు కానీ, ఎవరికైనా సరే, ఇక్కడ 140 కోట్ల మంది 140 కోట్ల మంది మీద ఈ ధరలు భారమే. ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, వీళ్ళు ఎక్సైజ్ డ్యూటీ పెంచే విధానం ఏదైతే ఉందో, దాని ద్వారా ఆబ్వియస్గా ప్రజలకు నష్టం జరుగుతుంది, నేను కాదనట్లేదు, అది ఖచ్చితం. అది మరి భారం ప్రజలకు పెరిగినప్పుడు,
భారం ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పెంచినప్పుడు దాన్ని తగ్గించే ప్రయత్నం నువ్వు చేయలేవు. నువ్వు పోరాటం మాత్రమే చేస్తావు, రిక్వెస్ట్ మాత్రమే చేస్తావు, డిమాండ్ మాత్రమే చేస్తావు, బట్ దాన్ని డిసైడ్ చేయలేవు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి హక్కు ఉంది, అంటే వాళ్ళు విధించుకునే హక్కు వాళ్ళకు ఉంది. సరే, అది ప్రజలకు భారం అయినప్పటికీ కూడా అది వాళ్ళ హక్కు, దాన్ని నువ్వు మార్చలేవు. యాజ్ ఎ స్టేట్ గవర్నమెంట్గా నీకు ఆ అథారిటీ, నీకు ఆ హక్కు లేదు. మరి నీకున్న అథారిటీ ఏంది, నీకున్న హక్కు ఏంది? వాటిని తగ్గించుకోగలవు. వాటిని తగ్గిస్తే ఆటోమేటిక్గా రాష్ట్ర ప్రజల మీద భారం తగ్గుతుంది కదా. అంటే ఎట్లా అనంటే, ఇప్పుడు సింపుల్గా మీకు ఒక విషయం చెప్తా. కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి, అంటే కేంద్రంలో ఉన్న నాయకులు, కొందరు అధికారులు, ఆ పోస్టులో ఉన్న వాళ్ళు పిఎం కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా మంత్రులు కావచ్చు, హోమ్ మినిస్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎడ్యుకేషన్ మినిస్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఏమైనా అవినీతి చేసిర్రు అనుకో, అవినీతి చేసి మీరు దేశాన్ని దోసుక తింటురని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న క్యాబినెట్ కానీ ఏం చేస్తుందంటే వీళ్ళు అదే చేస్తారు. అంటే ఇక మనం చేస్తే సంసారం, అవతలోళ్ళు చేస్తే అది ఇంకోటి అనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తుందో ఆబ్వియస్గా తప్పే. మరి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఏంటి? వ్యాట్ 35% మీరు విధించారు, దీన్ని 33% చేయండి, తప్పే ఉంది. 26 కాస్త తగ్గుతుంది కదా, అదో 24, 23 అవుతుంది కదా. ఓ 2 రూపాయలు 3 రూపాయలు ప్రజల మీద భారం తగ్గుతుంది కదా. 115 ఉండాల్సిన లీటరు అప్పుడు ఓ 113, 112, 114 అవుతుంది కదా. రూపాయి 2 రూపాయలు తగ్గుతుంది కదా, ప్రజలకు బెనిఫిట్ అవుతుంది కదా. అంత ప్రేమ ఉంటే నిజంగా ఎవరు అడిగినరు మొత్తం ఉచిత బస్సు పెట్టమని? ఉచిత బస్సు పెట్టినరు. ఇప్పుడు మొత్తం ఉచిత బస్సు పెట్టినరు. పెట్టి ఇప్పుడు ఎవరికి అంత మేలు చేసిండ్రు, ఎవరికి అంత న్యాయం చేసిండ్రు చెప్పుండ్రే. ఒక చిన్న విషయం మీరు అర్థమవుతలేదు కానీ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో చెప్తా. ఒక ఆటో డ్రైవరు ఆటో నడుపుకోవాలా, ఎట్లా నడుపుకుంటాడు? పెట్రోల్ డీజిల్ ధరలు ఇంత పెరిగితే ఎట్లా నడుపుకుంటాడు? కిరాయిలు ఎట్లా కొడతాడు? ఆయన ఆబ్వియస్గా ఈ డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగినందుకు ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తున్నందుకు ఆటోమేటిక్గా ఆటో ఛార్జీలు కూడా పెంచుతాడు కదా. అమీర్పేట నుంచి వెళ్ళి ఈ బేగంపేటలో దింపాలంటే 20 రూపాయలు తీసుకుంటే ఆయన ఇప్పుడు పెట్రోల్ డీజిల్ పెరిగిద్దామా 30 అంటాడు. మళ్ళీ సామాన్యుల మీద భారమే కదా, కాదా? ఇప్పుడు ర్యాపిడో, ఊబర్, ఓలా అని ఈ యాప్లు నడుస్తూ ఉండేవి. ఆటోమేటిక్గా డీజిల్ పెట్రోల్ ఛార్జీలు పెరిగినప్పుడు వాళ్ళ దాంట్లో కూడా ఛార్జెస్ పెరుగుతాయి కదా. ప్రతిది కూడా వాహనాలతోనే కదా, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్టే కదా. ఏది వెళ్ళాలన్నా, పోవాలన్నా, రావాలన్నా ఇప్పుడు మనకంటూ ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఎట్లా? ఒక చిన్న క్యాలిక్యులేషన్ ఉంటుంది. గాడి దాకా పోయేస్తే 100 రూపాయలు అయితే నాకు ఆడ ఒక 200 రూపాయల పని జరుగుతుంది, 100 రూపాయలు లాభం వస్తాయి, రాను పోను నాకు 100 రూపాయల పెట్రోల్ అవుతుంది అన్న క్యాలిక్యులేషన్స్ ఉంటారు. ఇప్పుడు నువ్వు పెంచిన ధరల వల్ల ఇంకొక 7 రూపాయలు, 8 రూపాయలు, ఇంకో 10 రూపాయలు మళ్ళీ ప్రజలకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అప్పుడు ప్రజలకు ఒక 10 రూపాయలు నష్టమే కదా. నష్టమే అయినప్పుడు ఆల్ ఓవర్గా అన్నీ ఆలోచించుకుంటారు కదా, థింక్ చేస్తారు కదా. ఇది ఏ రంగంలో అయినా చూసుకో, నువ్వు పాల సరఫరా చూసుకో, పత్తి సరఫరా చూసుకో, ఉప్పు సరఫరా చూసుకో, ఆటో కార్మికులను చూసుకో, లేకపోతే ఇంకేమైనా డెలివరీ బాయ్ చూసుకో, ఎవరినైనా చూసుకో, ప్రతి ఒక్కరికి భారమే కదా. మనం పొద్దున్న లేస్తే ఒక గమ్యాన్ని చేరుకోవాలన్నా, చేరుకున్న గమ్యం నుంచి తిరిగి రావాలన్నా పెట్రోల్ డీజిల్తోనే పని కదా. రవాణా లేకుంటే ఏమైనా నడుస్తుందా? అంటే ఇంత సెన్సిటివ్ ఇష్యూ ఇది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం మరి ఎంత ప్రేమ చూపిస్తూ ఉంది, ప్రజల మీద ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందనేది ఇక్కడ కూడా స్పష్టమవుతుంది. ఆబ్వియస్గా నరేంద్ర మోదీకి లేదు, ఇది ఇట్స్ వెరీ క్లియర్. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినాయని చెప్పి ధరలు పెంచిండు, క్రూడ్ ఆయిల్ ధరను తగ్గినప్పుడు తగ్గించిండా? తగ్గించలేదు. అది అది కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తప్పు, దాంట్లో మనం ఏకీభవించడానికి ఏమీ లేదు. కానీ ఇక్కడ మరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఏంది? దీన్ని మర్చిపోతున్నారు. అసలు నరేంద్ర మోడీని ఇన్ని తీర్లు ప్రశ్నిస్తున్న రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? మొన్నటికి మొన్న గాంధీ భవన్ సాక్షిగా వీళ్ళు ఎడ్ల బండ్లు వేసుకొని పోయిండ్రు. అసలు మరి మీరు చేస్తుంది ఏంది? రాష్ట్రంలో మీరు విధించిన వ్యాట్ ఎంత? ఈ 35.20% వ్యాట్ ఎందుకు విధిస్తున్నారు? తగ్గించుండ్రి, మరి వ్యాట్ తగ్గించి ప్రజల మీద భారాన్ని తగ్గించుండ్రి. తర్వాత కేంద్రంతో మాట్లాడుకుందాం, తర్వాత ఇంకెట్లనైనా కొట్లాడదాం. ఇమీడియట్గా ప్రజలకు ఉపశమనాన్ని కలిగించుండ్రి. రూపాయి 2 రూపాయలకు కూడా లెక్కలేసుకున్న మధ్యతరగతి బతుకులు, ఆ భారాన్ని తగ్గించాల్సిన బాధ్యత, అవసరం మీ మీద ఉంటుంది ఖచ్చితంగా. దాన్ని మీరు పూర్తి స్థాయిలో నిర్వర్తించకుండా, పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేయకుండా, అంటే ఇక నేను తప్పు చేసుకుంటానే పోతా, కానీ అవతలోడు మాత్రం తప్పు చేయొద్దు.
అంటే నేను ధరలు పెంచుకుంటేనే పోతా, కానీ అవతలోడు మాత్రం పెంచొద్దు అని అంటే ఎంతవరకు కరెక్ట్ చెప్పుండ్రి ఇది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న వైఖరి ఇది. అంటే ఈ విషయం మీద ప్రజలకు కూడా ఒక అవగాహన, ఒక క్లారిటీ రావాలి. కేవలం 115 రూపాయలు ఉంటే 115 రూపాయలు నరేంద్ర మోడీ తీసుకుంటున్నా అనుకునే భ్రమలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అసలు 115 అసలు ధర అది కాదురా నాయన. అసలు పెట్రోల్ ధర క్రూడ్ ఆయిల్కి 1 లీటర్కు 50-60 రూపాయలు పడుతుంది. దాంట్లో అదనంగా సెంట్రల్ గవర్నమెంట్ కొంత పోతుంది, డీలర్ ఛార్జెస్ కొంత పోతాయి. అంత పోయినాక కూడా మళ్ళీ మిగిలిన పైసలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం జేబులోకి పోతాయి అనేది ఇట్స్ వెరీ క్లియర్. వ్యాట్ రూపకంగా రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్తున్న ఆదాయం కథ ఇది. మరి దీనికి రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడో చూడాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతయ్య నిరసన వ్యక్తం చేసి అంతా రోడ్ల మీదకి వచ్చి పెట్రోల్ బంకుల కాడికి పోయి అక్కడ పెట్రోల్ కొని రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత పోతుంది, కేంద్ర ప్రభుత్వానికి ఇంత పోతుందని మాట్లాడిన మంత్రులందరూ ఇప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తున్న వాటా మీద ఏం మాట్లాడతారనే దానికి సమాధానం చెప్పాలి. దీని మీద మీ సమాధానం ఏందనేది మాకు కావాలి. మీరు వెంటనే వ్యాట్ తగ్గిస్తే ప్రజలకు ఉపశమనం ఉంటుంది, ప్రజలకు కొంత భారం తగ్గుతుంది.